హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే అవార్డ్. టుడే టాపిక్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే అజయ్ కుమార్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వీటిని ఏమంటామంటే అఖిల భారత సర్వీసులు అంటాం. ఏమంటాము? సివిల్ సర్వీసెస్. ఇక మనకు సివిల్ సర్వీసెస్ డే అనేది ఒకటి అడుగుతున్నాడమ్మా. అది ఏది? ఏప్రిల్ 21 చాలాసార్లు అడుగుతున్నాడు. సివిల్ సర్వీసెస్ డే లేదా అఖిల భారత సర్వీసుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటామంటే ఏప్రిల్ ఫస్ట్. ఓకే, సో మన దేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరంటే స్వాతంత్రం తర్వాత ఎవరంటే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎస్వి పటేల్. చాలాసార్లు అడిగాడమ్మా. మన దేశంలో స్వాతంత్రం తర్వాత సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది గుర్తుపెట్టుకో. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎస్సి చైర్మన్ ఎవరంటే ప్రొఫెసర్ సి శశిధర్ గారు. ఓకే, ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరంటే శశిధర్. రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరంటే బుర్రా వెంకటేశం గారు. ఓకే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం. మనం ఏదైనా సరే నేర్చుకునేటప్పుడు యూపీఎస్సి, నెక్స్ట్ ఏపీపీఎస్సి, తెలంగాణ పిఎస్సి, ఈ 3 పాయింట్లు వరుసగా రాసుకోండి మీరు. ఓకే, అందుకే మనం మర్చిపోలేం. ఓకే, ప్రతి ఒక్కరూ సుభాన్ జీకే వరల్డ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.